ఏపీలోని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు మరో 2 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ నియమించింది. పోలింగ్ రోజు చెలరేగిన హింసపై సీఎస్, డీజీపీపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు మరో 2 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. వీటికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మల్లికార్జున్, ఏదైతే పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు ఎక్కడైతే జిల్లాల్లో నెలకొన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి బదిలీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక పల్నాడు జిల్లాలో చూసుకుంటే 3 నియోజకవర్గాల్లో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ పల్నాడు జిల్లాలో ఎస్పీతో పాటు అక్కడున్న కలెక్టర్ను కూడా బదిలీ చేయడం జరిగింది. కొత్త కలెక్టర్ని నియమించడం, వాళ్ళ ఎస్పీని కూడా నియమించడం జరిగింది. దీంతో పాటుగా అనంతపురం జిల్లా కలెక్టర్ని కూడా, అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎస్పీని కూడా బదిలీ చేయడం, మళ్ళీ కొత్త ఎస్పీని కూడా నియమించడం జరిగింది. ఇట్లాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా చూసుకుంటే చిత్తూరు జిల్లా కూడా ఎస్పీని బదిలీ చేయడం, కొత్త ఎస్పీని కూడా నియమించడం జరిగింది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక సిట్కు సంబంధించి సిట్టు అధికారులు ఇప్పటికే వాళ్ళ విచారణ వేగవంతం చేస్తూ ఉన్నారు. ఏదైతే హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉన్నాయి, హింసాత్మక ఘటనలపై కూడా డీటెయిల్గా రిపోర్టు నివేదిక ఇవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించిందో ఈ మేరకు సిట్ అధికారులను కూడా నిన్న నైట్ నియమించడం జరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి వేగవంతం చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా ఇప్పుడు కొత్తగా ఎస్పీలను కూడా నియమించడం జరిగింది. 3 జిల్లాలకు చూసుకుంటే కనుక 3 జిల్లాలు, ఇటు పల్నాడు జిల్లాకి సంబంధించి పల్నాడు జిల్లా ఎస్పీగా కూడా ఇటు మల్లికార్జున ఖర్గేను నియమించడం జరిగింది. అటు చిత్తూరు జిల్లా చూసుకుంటే కనుక హర్షవర్ధన్ను నియమించడం జరిగింది. అలాగే అనంతపురం ఎస్పీగా కూడా గౌతమ్ శాలిని కూడా నియమించడం జరిగింది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.